పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే. అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే, ఇక్కడున్న గాలివీడు మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వమని చెప్పట్లేదు. పనులు సిద్ధమైపోయినాయి అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఉన్నారు ఎంపీడీఓలుగా, వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని. అంటే ఒకటే చెప్పాం, 14 రోజులు సమయం ఇస్తాం. 14 రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్. మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు. అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థత మా దగ్గర ఉన్నారు. ఎందుకంటే బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని చర్యలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి. అలాగే కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకొచ్చి 14 రోజులు మీకు నోటీస్ ఇచ్చి వి విల్ ఓవర్ రైట్. మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది. అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను. ఇక్కడికి భయపడుతూ ఉండే కొద్దీ భయం పెరుగుదు తప్ప భయం తగ్గదు. ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న 640 ఎంపీడీఓల మీద కానీ ఒక్కరు చెయ్యేసినా, ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసినా ఏ మాత్రం సహించో, ఏ మాత్రం ఊరుకో. గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా ఉంటుందంటే చెప్తున్నాను, ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం. గుర్తుపెట్టుకోండి. ఇళ్లలోంచి లాక్కొస్తాం. మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం, పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి, మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు కనుక గత కాలం మీ 5 సంవత్సరాలు మీకు చెల్లిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు సంబంధించిన ఆయన మీద కూడా దాడి చేశారు. ఆయన కూడా దుర్భాషలాడతారు. అలాగే శ్రీనివాసన్ రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు. అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు. ఇది అలవాటు అయిపోయింది వీళ్ళకి. మీరు 15 మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టే వరకు మేము వదలం. గుర్తుపెట్టుకోండి. ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు. మీరు ఎవరైనా కావచ్చు. మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు, ఉపేక్షించే వ్యక్తులు అస్సలే కాదు. మేము అన్ని తట్టుకునే వచ్చాం. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలు తట్టుకుని వచ్చాం. ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాం. దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒకరి జాగీరి కాదు. గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేమెవరూ ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఒక ఎంపీడీఓల మీద కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను. అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా, ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. నా సహనాన్ని పరీక్షించండి. చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి. రోడ్ల మీద రైతుల కోసం లేని కథలు చెప్పడం కాదు, చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నాలు చేయడం కాదు. ముందు ఆయన జవహర్ గారిని, నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడుతూ ఇందులో ఎవరెవరో నా చూడండి. శ్రీనివాసన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతాప్ గారు ఉన్నారు, నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దివ్యాంగులు. అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు, ఆయన షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించిన వ్యక్తి. ఇది ప్రతి చోట, ఇది ఒక్కరికి సంబంధం లేదు, ఒక జాతికి సంబంధించింది కాదు. కానీ మేము ఏదైనా చేయగలం, అధికారంలో ఉన్నాం కాబట్టి
సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం, నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను. కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమ వచ్చి కూర్చున్నాను ఇలాంటి పిచ్చి వర్షాలు చేస్తూ. అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నాను చెప్తాను. మీరు నా సహనాన్ని పరీక్షిస్తాను. ఎందుకంటే అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి. రాయలసీమ యువత ఎక్కడికో మారి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఎక్కడికో బెంగళూరుకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఈ సంఘటనని బయటికి తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ, మీ పత్రికాధిపతులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.